చెప్పకుండానే నా శాఖలో ఇద్దరిని బదిలీ చేస్తారా? ఒక మంత్రి అంటుండట, చెప్పకుండా మంత్రి అయిన నాకు తెలవకుండా నా శాఖలో ఇద్దరు అధికారులను ఎట్లా బదిలీ చేస్తారు? ఐఏఎస్లని. ఈ మధ్య ఐఏఎస్ల బదిలీలు జరిగినాయి కదా, వద్దని అన్నాక కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఐఏఎస్ల బదిలీలపై ఒక మంత్రి అసంతృప్తి. రాజ్భవన్లో కార్యక్రమానికి గైర్హాజరు. తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్కు గురయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకొని ఏడాది కూడా పూర్తి కాలే. ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా చివరి నిమిషం ట్రాన్స్ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారిని తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయొద్దని కొద్ది రోజుల కిందే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. ఆ వినతిని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఐఏఎస్ అధికారిని సైతం సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారంపై ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమవారం ఆయన కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసుకొని ఇంట్లోనే ఉన్నారు. రాజ్భవన్లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉన్నా దానికి సైతం డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. రోజంతా ముభావంగా ఉండడంతో పాటు సందర్శకులను సైతం కలవలేదట. మరి ఎవరో ఆ మంత్రి, ఆ అలిగిన మంత్రి ఎవరో?